తిరుమల లడ్డూ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 3:30 విచారణ చేపట్టనుంది కోర్టు. కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగా సిట్ లేదా స్వతంత్ర సంస్థతో విచారణ అనే దానిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. సెప్టెంబర్ 30న జరిగిన విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ ఆరోపణల విషయంలో వాస్తవాలు నిర్ధారణ కాకముందే కల్తీ జరిగినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రకటనలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉందని చెప్పేందుకు ముఖ్యమంత్రి వద్ద ఏం ఆధారాలు ఉన్నాయని సూటిగా ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ప్రెస్ ముందు అలా ఎలా మాట్లాడతారని నిలదీసింది కోర్టు. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని వెనక్కి పంపేశామని, అసలు ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనే లేదని టీటీడీ ఈవో చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేసింది. మరి అందుకు విరుద్ధంగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. అసలు దేని ఆధారంగా నెయ్యి కల్తీ అయినట్లు చెప్తున్నారు? లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారనేందుకు ఆధారాలు ఏంటి అని ప్రశ్నించింది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతూ ఉండగా మరోవైపు రాజ్యాంగపరమైన ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. అలాంటి ప్రకటనలు చేయడం వల్ల కోట్ల మంది ప్రజల మనోభావాలు ప్రభావితమవుతాయని తేల్చి చెప్పింది కోర్టు. కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అని సీఎం చంద్రబాబు తదితరులను దృష్టిలో పెట్టుకుని ఘాటుగా వ్యాఖ్యానించింది కోర్టు. నెయ్యి కల్తీ జరిగిందంటూ రిపోర్ట్ ఇచ్చిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డే తన నివేదిక తప్పు కావచ్చునని స్పష్టంగా పేర్కొందని ప్రస్తావించింది. నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం ప్రజల్లోకి వెళ్ళింది, కానీ తన నివేదికలో తప్పులు ఉండవచ్చని ఎన్డీడీబీ స్వయంగా చెప్పిన విషయం మాత్రం ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. కల్తీపై ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని టీటీడీని ప్రశ్నించింది. ఎన్డీడీబీ ఒక్కటే అత్యున్నత ల్యాబ్ కాదని, దేశంలో పేరు మోసిన ల్యాబ్లు ఎన్నో ఉన్నాయని టీటీడీకి గుర్తు చేసింది. ఎన్డీడీబీ నివేదికలో స్పష్టత లోపించిందని పేర్కొంది. నెయ్యి కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరగాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. అయితే దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేయాలా అనే విషయంపై తమకు సహకరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇవాళ దీనిపై సుప్రీంలో విచారణ జరగనుంది.